రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాజధాని ప్రాంత రైతుల మహిళలతో జరిగినటువంటి సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రాజధాని ప్రాంత రైతులు కోరారు. వారి డిమాండ్పై స్పందించిన సీఎం చంద్రబాబు 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వల్లే చట్టం కుదరలేదన్నారు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దామని చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్ధత అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. రేపు రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి చట్టబద్ధత అంశంపై చర్చ జరుగుతోంది. అమరావతిపై మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి నెలకొంది. సభావేదికపై చంద్రబాబు రాజధాని చట్టబద్ధత అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ రాజధాని చట్టబద్ధతపై ఎలాంటి ప్రకటన చేస్తారనేటువంటి ఆసక్తి ఏర్పడింది. అమరావతికి చట్టబద్ధత ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఇక అమరావతి పునర్నిర్మాణం సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మోదీ రాక అనంతరం కూడా ఆయన సభపై ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా చట్టబద్ధత గురించి ఏమైనా మాట్లాడతారా? అంటే ప్రధానికి సంబంధించి ప్రధాని ఈ రాజధాని పునర్నిర్మాణ సభకి వస్తున్నటువంటి సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం రాజధాని రైతులు అంటే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన తన ఛాంబర్లోకి పిలిపించుకునేలా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కూడా అక్కడికి వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే భవిష్యత్తులో అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి కాబట్టి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి దాన్ని అని సీఎం చంద్రబాబు నాయుడిని అడిగినటువంటి
సందర్భంలో ఆయన అప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే 2024 వరకు కూడా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఈ అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కల్పించలేకపోయాం, కాబట్టి ఈసారి మాత్రం తప్పనిసరిగా కూడా చట్టబద్ధత కల్పిస్తాము, అవసరమైతే పార్లమెంటులో పెట్టైనా సరే చట్ట ప్రకారం అమరావతిని రాజధాని అనే ఈ విధంగా కూడా తీసుకొస్తామని చెప్పి ఆయన తెలియజేశాడు. అంటే ప్రధానంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఏర్పాటు చేయాలంటే మాత్రం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. అప్పుడైతే మాత్రం ఏపీని రాజధానిగా ఇక్కడ ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో ప్రకటించుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం రాజధానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం సరిగ్గా జరగలేదనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి సమయంలో మరో రాజధానిని ఏర్పాటు చేయాలంటే మాత్రం దానికి చట్టబద్ధత అవసరమనే, అదేవిధంగా కూడా ఒక గజెట్ నోటిఫికేషన్ ద్వారా అక్కడ రాజధానికి సంబంధించి ప్రధానంగా కొత్తగా వస్తున్న రాజధాని ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా కూడా పిన్ కోడ్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి అని అప్పుడైతే చెప్పారు. అయితే మాత్రం ఇప్పుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే అవసరమైతే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించేనా, పార్లమెంట్లో ఒక బిల్లు చేపించి దాని చట్టబద్ధత కల్పిస్తామని చెబుతున్నారు. అయితే ప్రధాని మోడీ రేపు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చేటువంటి రైతులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రైతులు కూడా వస్తున్న సందర్భంలో సభా వేదిక మీద తప్పనిసరిగా కూడా ఈ అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత, అంటే ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించే పరిస్థితి ఉంటుందా లేదా అనే దాని మీద చర్చ నడుస్తుంది. అదేవిధంగా కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు నాయుడు అయితే తన ప్రసంగంలో తప్పనిసరిగా కూడా ఆయన మాట్లాడతారు. దానికి మోడీ స్పందన ఏ విధంగా ఉంటుంది అని సర్వత్రా మాత్రం ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అంటే ఒక రాజధాని ఏర్పాటు చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఆ పారామీటర్స్ అన్నింటినీ, లెవెల్స్ అన్నింటినీ కూడా రీచ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా కూడా గజెట్ నోటిఫికేషన్తో పాటుగా కూడా అక్కడ ఏదైతే మన ఒక అమరావతికి సంబంధించి ఒక పిన్ కోడ్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు అమరావతికి సంబంధించి అక్కడ రైల్వే నిర్మాణం కూడా జరుగుతుంది. అంటే యాక్చువల్గా అయితే అమరావతి ప్రాంతంలో రైల్వేస్కి సంబంధించినటువంటి లైన్స్ ఏమీ లేవు. కొత్తగా కూడా లైన్స్ వేయాల్సిన క్రమంలో అక్కడ కేంద్రం నుంచి మాత్రమే ప్రధానంగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రావటం జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించే విధంగా కూడా రేపైతే మాత్రం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కూడా సభావేదిక నుంచి ఆయన మాట్లాడతారు. దానికి ప్రధాని ఏ విధంగా స్పందిస్తారని సర్వత్రా రాజధాని రైతులు, అదేవిధంగా కూడా ఏపీ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.